నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. నూతన రహదారుల నిర్మాణంతో పాటు రహదారిపై ఉన్న గుంతలన్నింటినీ సంక్రాంతి నాటికి పూడ్చివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని రాష్ట గృహ నిర్మాణ సంస్థ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. కర్లపల్లి నుంచి పెదపులుగువారిపాలెం వరకు 10.2 కిలోమీటర్ల మేర 4.75 కోట్లతో నూతనంగా నిర్మాణం చేయనున్న తార్ రోడ్డుకి మంత్రి కొలుసు పార్థసారథి మంగళవారం రాత్రి ఎమ్మెల్యే వేగసేన నరేంద్రవర్మ ఆధ్వర్యంలో ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తో కలిసి శంకుస్థాపన పూజలు చేశారు. తొలుత మంత్రి పార్థసారథి, ఎంపీ కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్రవర్మరాజుకు కూటమి నాయకులు పూలజల్లులతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం వారసత్వ సమస్యలతో ఎన్నో ఇబ్బందులు పడుతున్న పెన్షన్లకు 50,000 కోట్లు కేటాయించిందన్నారు. మైకు పోతూ జై శ్రీమద్రమారమణ కర్లపాలెం నుండి పెదపులుగువారిపాలెం 4,75,00,000తో 10 కిలోమీటర్ల రోడ్డు. ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చాక అందరూ కలలు కన్న రోడ్డు ఇది. ఎప్పటి నుంచో మేము దీని మీద ధర్నాలు కూడా చేశాం. అప్పట్లో డబ్బులు 3,75,00,000 అలాంటి కూడా కాంట్రాక్టర్లు డబ్బులు రావు అని పారిపోయిన పరిస్థితి. మళ్ళీ ఆ టెండర్లు రద్దయి నేను ప్రత్యేకంగా అభినందిస్తానని చెప్పేసి కూడా మనం చేస్తాను. మన ప్రభుత్వానికి వారసత్వంగా చాలా సమస్యలు మనకి వచ్చినాయి. దాంట్లో మొట్టమొదటిది ఏమిటంటే ఆర్థికంగా పూర్తిగా కుదేలైపోయిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. 2, ఈ రోడ్లు, రహదారులు ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంత దౌర్భాగ్య స్థితిలో రోడ్లు ఉండవేమో అని మీకు అనిపిస్తూ ఉంటుంది. మరి ఇటువంటి వాటన్నిటినీ కూడా ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని పట్టాలెక్కించడం కోసం, అదేవిధంగా మరి ఈ రోడ్లని పునర్నిర్మాణించడం కోసం
వీటన్నిటి కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యమంత్రి గారు కూడా మొన్నే ఆదేశాలు ఇచ్చారు. సంక్రాంతి కల్లా ఈ పాట్ హోల్స్ ఏదైతే ఉన్నాయో, గుంటలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేయాలి. సంక్రాంతి పండగకి వచ్చే ప్రతి మన చుట్టం కూడా సంతోషంగా మన గ్రామానికి రావాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తాను. మరి ప్రభుత్వం మీ అందరి కోసం ప్రత్యేకంగా రైతుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తుందనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. గత ప్రభుత్వం దాదాపు 1670 కోట్ల రూపాయల్ని ఈ ధాన్యం రైతులకి ఎగ్గొడి. తర్లపల్లి మండలం సత్యవతిపేట గ్రామ పరిధిలో ఇటీవల జరిగిన ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు పరిశీలించారు. ప్రమాదాలకు కారణాలు, రహదారి భద్రత, ట్రాఫిక్ నియంత్రణ అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని అవసరమైన చోట హెచ్చరిక బోర్డులు, వేగ నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పరిశీలనలో పోలీసు అధికారులు, స్థానిక ఎస్ఐ రవీంద్ర సిబ్బంది పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని సెట్ మార్క్ లూథర్ చర్చ్ లో జేఎంజే పేటలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఎంజే చర్చి పాస్టర్ రెవరెండ్ చంద్రకాంత్ మాట్లాడుతూ, క్రిస్మస్ పర్వదినాన చీరాల పట్టణ ప్రజలందరిపై యేసుక్రీస్తు దీవెనలు సమృద్దిగా ఉండాలని ప్రార్థిస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. జాతి, మత, కుల భేదాలు లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఐక్యతతో జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ మాత్రమేనని, ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న ఈ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకుంటామని ఆయన పేర్కొన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆధ్వర్యంలో బాపట్ల నియోజకవర్గంలో ఉన్న చర్చిలు అన్నిటికీ అరటిగెలను ఫలహారంగా పంపించడం జరిగింది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్న శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి దగ్గరుండి మరీ పరిశీలిస్తున్న శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి.
జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు బొల్లాపల్లి మండలం సీతారాంపురం తండాలో కార్టన్ సెర్చ్ నిర్వహించినట్లు డీఎస్పీ హనుమంతరావు వెల్లడించారు. ఈ తనిఖీల్లో భాగంగా 100 మంది సిబ్బందితో కార్టన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా 32 ద్విచక్ర వాహనాలు, 1 కారు, 4 గొడ్డళ్లు, 3 కత్తులు, కొన్ని కొడవళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ గ్రామంలో గంజాయి వాడకం, విక్రయం వంటి సమాచారం ఉందని అందులో భాగంగా తనిఖీలు చేసినట్లు వెల్లడించారు. తండావాసులు గంజాయి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో గంజాయిపై ప్రత్యేక నిఘా నడుస్తుందని తెలిపారు. చాక్లెట్లు, సిగరెట్లు వగైరాల ద్వారా గంజాయి సరఫరా జరుగుతుందని తెలిపారు. సమీప అడవిలో గంజాయి మొక్కలు కనిపించినా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని ఈగల్ టీం ఆధ్వర్యంలో గంజాయిపై ఆపరేషన్ కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. 13 డ్రోన్ల ద్వారా గంజాయి పట్టువేత ఆపరేషన్ కొనసాగుతుందని డీఎస్పీ స్పష్టం చేశారు. ఆగ్రా ఆగ్రా చేస్తా తాండాలతోటో లేకపోతే ఇటు ఎర్రగొండపాలెం సైడ్ తాండాలతోటో లింకులు పెట్టుకొని మన ఏరియాలో సప్లై చేస్తా ఉన్నాడు. అతని కోసం రావడం జరిగింది, కానీ ఇంకా దొరకలేదు మాకు. అయితే మీకు ఈ సందర్భంగా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఈ తాండాలోని ప్రజలందరికీ ఈ ప్రెస్ ద్వారా మా అప్పీల్ ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గాంజాయి విషయంలో ఎవరు కూడా పొరపాటున మీకు దగ్గరలో అడవి ఉందని చెప్పేసి ఒక గాంజా గింజలు చల్లేస్తే అయ్యే వస్తాయి, తర్వాత అమ్ముకోవచ్చు అని అట్లా పిచ్చి పనులు చేస్తున్నారు కొంతమంది. అలాంటి సమాచారం కూడా ఉంది మా దగ్గర. అలాంటి పిచ్చి పని ఎవరు చేసినా సరే నిర్దాక్షిణ్యంగా జైలుకు, రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోవాల్సి వస్తుంది. దయచేసి ఎవరు చేయొద్దు. మీరే మీ తాండాలనే కాదు మిగతా తాండాలు మీకు తెలిసిన వాళ్ళందరికీ తెలియజేయండి. అట్లాంటి పిచ్చి పని పొరపాటును కూడా చేయదు. ఏదన్నా 1 మొక్క ఒకవేళ అడవిలో పడి మొలిసినా సరే అది ఖచ్చితంగా మీ ఎస్ఐ గారికి సమాచారం ఇచ్చి ఆ మొక్కను పీకేసేయాలి తప్ప దాన్ని వాడుకోవచ్చులే, చిన్నగా అమ్ముకోవచ్చులే అని పిచ్చి పని చేశారంటే మాత్రం ఖచ్చితంగా దొరికిపోతారు. దానివల్ల చాలా ఎందుకు ఇంత గట్టిగా చేస్తున్నామంటే గవర్నమెంట్ పూర్తిగా దీని మీద ఒక సపరేట్ ఈగల్ టీం అని పెట్టేసి దానికి సపరేట్ ఒక ఐజీ గారి లెవెల్లో ఇచ్చి చేస్తున్నారు. అయినా కానీ పిల్లలకి ఎలాగో అలాగా చిన్న చిన్న చాక్లెట్ల రూపంలో, చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో అందిస్తున్నారు. చూస్తే కాలేజీల్లో ముఖ్యంగా కాలేజీ పిల్లలు, ఇంటర్మీడియట్, డిగ్రీ పిల్లలకు కూడా గాంజా ఏదో ఒక విధంగా అందుతున్న పరిస్థితి వస్తుంది. వాళ్ళని పట్టుకుంటే ఇట్లా ఈ తాండాల నుంచి ఎవరో ఒకరు ఇస్తున్నారు. సో అందుకోసం ఈ తాండాలకు వచ్చాము ఒకసారి ఆ గాంజా కోసం అని. మరి వేరే ఇన్ఫర్మేషన్ కూడా, దొంగలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఈ ఊర్లో దొంగలకు షెల్టర్ ఇస్తున్నారు. బయట నుంచి ఎవరో డీజిల్ దొంగతనాలు చేసి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. ఆ సమాచారం కూడా ఉంది. కాబట్టి ఊర్లో ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైనా సమాచారం ఉంటే గాంజానే కాదు, లేకపోతే ఈ ప్యాకెట్లు ఆడేవాళ్ళు కాదు, లేకపోతే ఏ ఇష్యూ ఉన్నా సరే ఇమ్మీడియట్లీగా ఎస్ఐ గారి సహాయ సహకారాలు తీసుకొని పోలీసు వారి తరఫున మేము మీకు అన్ని విధాలా సహాయం చేయడానికి రెడీగా ఉన్నామని ఈ సందర్భంగా. పల్నాడు జిల్లా వినుకొండ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను దొంగలిస్తూ పోలీసులకు సవాలుగా మారిన అంతరాష్ట్ర దొంగను బండ్లమోటు పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఈ కేసు విషయమై బండ్లమోటు పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ హనుమంతరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. డీఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ ముద్దాయి పిగ్లి చంటిని అరెస్ట్ చేసి బొల్లాపల్లి మండలం బండ్లమోడు పోలీస్ స్టేషన్ పరిధిలో 10 లక్షల విలువ గల 19 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దొంగతనాలు, దోపిడీలను ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా డీఎస్పీ హెచ్చరించారు. ప్రజల దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏ విధమైన సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలపాలని కోరారు. కేసును ఛేదించిన బండ్లమోటు ఎస్ఐ సమీర్ భాషా సిబ్బందిని ఈ సందర్భంగా డీఎస్పీ అభినందించారు.
రన్నింగ్ లో ఉన్న బళ్ళు కాకపోతే అది పెయింట్ మన పెయింట్ పడ్డాయి అంతే. పక్కకు రా. వెనుకొండ సర్కిల్ పరిధిలోని ఈ బండ్లమోటు పోలీస్ స్టేషన్ లో ఈరోజు ఈ వెనక చూపిస్తున్నటువంటి ముద్దాయి పిగిలి చంపైన అతన్ని ఈ రాత్రి అదుపులోకి తీసుకొని మా ఎస్ఐ గారు అతను ఇచ్చిన సమాచారం మేరకు మా సీఏ గారి ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ ఏర్పాటు చేసి ఎస్ఐ గారు చాలా చాకచక్యంగా అతన్ని ఇంట్రాగేట్ చేసి మొత్తం ఈ వెనక కనిపిస్తున్నటువంటి 19 మోటార్ సైకిల్ని వెంటనే రికవర్ చేయడం జరిగింది. ఇతను మోటార్ సైకిల్ డీలర్లో ఆరిపోవడం తప్ప ఈ మోటార్ సైకిల్ ఖరీదు సుమారు 10 లక్షల వరకు ఉంది. ఇదన్నిటిని కూడా ట్రేడ్ చేసి ఎవరైతే మోటార్ సైకిల్ పోగొట్టుకున్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఈ 2-3 రోజుల్లో కేసులు పెట్టి కోర్టు ద్వారా ఇప్పించడం జరుగుతుంది. ఎవరైనా సరే ఈ మండలం కాదు మొత్తం అన్ని చుట్టుపక్కల మండలాల్లో ఎవరైనా మోటార్ సైకిల్ పోగొట్టుకున్న వాళ్ళు వెంటనే వచ్చి బెల్లాబెల్ల ఎస్ఐ గారిని సంప్రదించాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈ ముద్దాయి యొక్క చరిత్ర గురించి తెలుసుకోవాలంటే చాలా ఉంది. ఇతను ఈ మార్కాపురం ఆ ఏరియాలో ఇతను ఇంతకుముందు చాలా దొంగతనాలు చేస్తున్నాడు. ఇతనికి 43 కేసులు ఇతని మీద పెండింగ్ ఉన్నాయి ఇప్పటికి. అవి కాకుండా ఇప్పుడు మళ్ళీ మన దగ్గర 19 కేసుల్లో కూడా ముద్దాయి అవుతున్నాడు. అందువలన ఇతన్ని బీసీ షీట్ కూడా ఓపెన్ చేసి మెయింటైన్ చేస్తున్నారు. దోర్నాల పోలీస్ స్టేషన్ లో బీసీ అంటే బేసియర్ క్రిమినల్ అంటారు. అంటే ఒక వ్యక్తి సర్కిల్ పరిధి దాటి రాష్ట్రం మొత్తం చేసేటువంటి నేరాలు కనుక చేస్తే అతన్ని మీద బీసీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇతను ఆ జిల్లా ఈ జిల్లా అనుకుంటే మొత్తం రాష్ట్రం అంతా చేస్తున్నాడు కాబట్టి ఇతని మీద దోర్నాల్లో బీసీ షీట్ ఓపెన్ చేశారు. అదేవిధంగా మా దగ్గర కూడా సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయమని నేను ఎస్ఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. మా దగ్గర కూడా ఇతని మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయబడుతుంది. దీనికి సంబంధించి మోటార్ సైకిల్ కి సంబంధించి ఎవరైనా సరే ఇంకా ఎవరన్నా మోటార్ సైకిల్ పోగొట్టుకున్న వాళ్ళు ఉంటే కానీ మీ ప్రెస్ వారి ద్వారా మాకు తెలియజేయాలి. కుటుంబ కలహాల నేపథ్యంలో బావచేతిలో హతమైన బావమరిది ఉదంతం స్థానిక శృంగారపవనంలో బుధవారం జరిగింది. మృతుడు రాచకొండ శారం సోదరుని క్రోసూరు మండలం ఒట్టుకూరు గ్రామానికి చెందిన చిలక గోపికి ఇచ్చి వివాహం చేశారు. వారికి 2 సంతానం కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ముద్దాయి చిలక గోపి మృతుడు శారం మధ్య కొన్ని రోజులుగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఇంట్లో నిద్రిస్తున్న శారంపై గోపి చిన్న గ్యాస్ సిలిండర్ తో తలపై మోదాడు. తీవ్రంగా గాయపడ్డ శారంను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. సంఘటన తెలుసుకున్న పట్టణ సీఐ ప్రభాకర్ మృతదేహాన్ని సందర్శించి సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. పెన్నా ఉందంట. వచ్చాకే బయటికి తీసుకొస్తున్నారు. నీ అల్లు నిలబడి ఉంటుంది. బాబు ఏమెందుకు పేర్లు రాసుకోవాలి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.